వదలండి. నాకు మీ మీద మీ కూతురి మీద విరక్తి కలిగింది. పాపం ఆ రోజీ మీద నాకు చాలా చాలా జాలేస్తోంది. భగవంతుడు ఆ అమ్మాయికి తప్పకుండా న్యాయం చేస్తాడు. ఎందుకంటే వీటి విజయ్, ఈ రోజు కోర్టులో DNA టెస్ట్ రిపోర్ట్ లో నేనే రోజుగా ప్రూవ్ అవ్వడానికి కారణం నువ్వే కదా. నేను బ్లడ్ శాంపిల్స్ మార్చడం ఏంటి? నందిని ఏంటి ఇలా అంటుంది? కోర్టులో తనకి ఫేవర్గా తీర్పు వచ్చిందంటే నందినినే ఏదో చేసిందనుకున్నాను. కానీ తనకు కూడా అసలు విషయం తెలియదన్నమాట. నా మూలంగానే ఇదంతా జరిగిందని అనుకుంటుంది. ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు జాతకం చూసి ముహూర్తం పెట్టడం మంచిది. అలా ముహూర్తం పెడితే అంతా మంచి జరుగుతుంది. అవును రోజీ, అమ్మ చెప్పింది కరెక్టే. అయినా ఇది అమ్మ ప్రెస్టీజ్ కి సంబంధించిన విషయం. ఈసారి ఎలాంటి తప్పులు జరగకూడదు. పంతులు గారు, నేను వెళ్లి రోజీ జాతకం తీసుకొస్తాను. ఇదిగోండి పంతులు గారు జాతకం. పంతులు గారు, ఏంటలా అయిపోయారు? ఏమైంది? మీ మనవరాల జాతకం చూశానమ్మా. ఇప్పుడు ఆవిడ పరిస్థితి అస్సలు బాలేదు. ఇప్పుడు తనకు అన్ని కష్టాలు కన్నీళ్లే ఉన్నాయి. ఈ టైంలో తను అనుకున్న పని ఏం చేసినా ప్రయోజనం ఉండదు. పైగా అంతా నష్టమే జరుగుతుంది. మీ మనవరాల జాతకం ప్రకారం ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు తనకు అప్పగించడం మంచిది కాదమ్మా. మూడు నెలల పాటు ఆవిడ విషయంలో ఎలాంటి శుభకార్యం చేసినా అది జరగదమ్మా. ఒకవేళ నా మాట కాదని ముందుకు వెళ్లాలని చూసినా మీకన్నీ ఆటంకాలే ఎదురవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పింది చేస్తే మంచిదమ్మా. ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? గ్రహాలన్నీ అనుకూలించినప్పుడు చేస్తేనే ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా జరుగుతుంది. అలా కాకుండా మీ ఇష్టానుసారంగా చేస్తే అది చాలా ప్రమాదకరం. సరే పంతులు గారు, మీరేం చెప్పినా మా మంచి కోరే చెప్తారు. మీరు చెప్పినట్టే ఈ 3 నెలలు మా ఆలోచనలు మానుకుంటాం. సరేనమ్మా, నేను ఇంక బయలుదేరతాను. అది ఏంటో చెప్పండి. మీ మనవరాలు జాతకం చూసిన తర్వాత ఒక చిన్న సలహా ఇవ్వాలని అనిపించింది. ఏంటి పంతులు గారది? ఏమీ లేదమ్మా, మీ మనవరాల టైం బాలేదు కదా, అందుకే ఆవిడ చేత సువర్ణ పూజ చేయిస్తే చాలా మంచిది. అష్టలక్ష్మీదేవి ఎదురుగా మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం పెట్టి మీ మనవరాల చేత పూజ చేయిస్తే చాలా మంచి జరుగుతుంది. సరే, మీరు చెప్పినట్టే నా మనవరాల చేత ఆ సువర్ణ పూజ చేయిస్తాను. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. ఇలా జరిగిందేంటి? మొన్నేమో ఆ ముసలాడు నన్ను ఎండి కాకుండా ఆపాడు. ఇప్పుడు ఈ రోజు జాతకం నన్ను ఆపుతుంది. నీ బాధ నాకు అర్థమైంది రోజీ. కానీ శాస్త్రానికి సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళకూడదు కదా. ఏది ఏమైనా నిన్న ఎంటీ సీట్లో కూర్చోబెడతాను. సరే గ్రాని,
అంతా నీ ఇష్టం. నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నీ మాట నేను కాదన్ను. ఛ! ఈ రోజు నా జీవితంలో ఎప్పుడూ జరిగిన ఒక అద్భుతమైన విషయం జరిగింది. అది కూడా నీ మూలంగా జరిగింది. అదేంటో తెలుసా? ఫస్ట్ టైం 5 కోట్ల డబ్బు నా కళ్ళారా చూస్తున్నాను. ఇన్ని కోట్ల రూపాయల డబ్బు నేను ఎప్పటికీ సంపాదించలేనేమో అనుకున్నాను. కేవలం నీ వల్లే ఈ డబ్బు సంపాదించగలిగాను. ఈ డబ్బుతో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించాలి. నేను అనుకున్న గోల్కి రీచ్ అయ్యి చాలా హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా లైఫ్ని లీడ్ చేయాలి. స్మెల్ బాగుందా? ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి ఆ 5 కోట్లు నీకొచ్చాయని బాగా సంబరపడిపోతున్నావు? అసలు ఈ డబ్బు నీకు చెందకూడదు. నాకు చెందకూడదా? ఎందుకు చెందకూడదు? ఎందుకంటే నందినిని సేవ్ చేసింది నువ్వు కాదు. అది తెలియక నువ్వే సేవ్ చేసావనుకొని ఆ డబ్బు నీకు ఇచ్చింది నందిని. పాపం. రేయ్, ఈ విషయం నీకెలా తెలుసు? అసలు నువ్వెవరు? ఎలా తెలుసా? అసలు ఆ బ్లడ్ శాంపిల్స్ మార్చి నందినిని సేవ్ చేసింది ఎవరో కాదు, నేనే. అంటే రూల్ ప్రకారం ఈ డబ్బు చెందాల్సింది కూడా నాకే. అందుకే ఈ డబ్బు మొత్తం నేనే తీసుకెళ్తాను. నో, దీనికి నేను ఒప్పుకోను. ఈ డబ్బుతో నాకు చాలా పనుంది. ఈ డబ్బుల మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ డబ్బు నాది అని తీసుకెళ్తే నేనెలా ఊరుకుంటాను? అంటే నన్ను డబ్బు తీసుకెళ్ళనివ్వా? తీసుకెళ్ళనివ్వను. అసలు నువ్వు బ్లడ్ శాంపిల్స్ మార్చావంటే నందిని రోజీ కాదన్న నిజం నీకు తెలుసన్నమాట. నువ్వేదో పెద్ద ప్లాన్తో ఇదంతా చేస్తున్నావు. అసలు ఎవర్రా నువ్వు? నన్ను చూడాలనుకుంటున్నావా? నేనెవరో ప్రపంచానికి ఇప్పుడు తెలియకూడదు. నన్ను చూడ్డం నీ వల్ల కాదు. రేయ్! రా! రేయ్, ఇంకెప్పుడైనా నందిని విషయంలో రాంగ్ స్టెప్ వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. జాగ్రత్త. అసలు ఎవడు వీడు? నందిని విషయంలో ఎంత రియాక్ట్ అయ్యాడంటే
నందినికి ఆత్మబంధువు అయి ఉంటాడా? వీడెవడైనా గాని ఫ్యూచర్లో నాకు పెద్ద తలనొప్పిగా మారేటట్టున్నాడు. ముందు వీడెవడో కనుక్కోవాలి. హలో లక్ష్మి గారు, మీరు చెప్పినట్టే కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మన డీల్స్కి ఓకే అని చెప్పారు. నేను ఇంటికి వచ్చిన వెంటనే నేను మీకు మిగిలిన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉంటానండి. ఇదేంటి, సిద్ధు ఫోన్ చేశాడేంటి? ఎందుకు చేసుంటాడు? హలో, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటిది, సిద్ధు ఇంత వెటకారంగా మాట్లాడుతున్నాడు? రేయ్, నువ్వెవరో నాకు తెలియదు. నా వల్ల నీకు ఏం అపకారం జరిగిందో కూడా నాకు తెలియదు. కానీ నాకు ఏ విషయం చెప్పకుండా నన్ను ఇలా బంధించి నరకం చూపించావు కదరా. నేను బయటికి రాలేనన్న కాన్ఫిడెన్స్తో నా కాళ్ళకు గొలుసులు కట్టి బంధించావు కదరా. కానీ నేనిప్పుడు బయటికి వస్తున్నానురా. ఏంటి, నువ్వు బయటకు వస్తున్నావా? ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నువ్వు నన్ను బంధించి తప్పించుకోవడానికి ఏ సోర్సు లేదన్నావు. చివరికి గొలుసులు కూడా నేను తెంచుకోలేని అనుకున్నావు. కానీ అవి తెంచుకోకుండానే నేను తప్పించుకుంటున్నాను రా. నో, నువ్వు చెప్పేది నిజం కాదు. నువ్వు తప్పించుకోకుండా చాలా పక్కాగా ప్లాన్ చేసి నిన్నక్కడ ఉంచాను. అదే నువ్వు చేసిన తప్పు. రేయ్, ఎంత పెద్ద మేధావైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. నువ్వు కూడా అదే మిస్టేక్ చేస్తావు. ఇప్పుడు ఆ మిస్టేకే నాకు ప్లస్ అయింది. అందుకే నేను తప్పించుకోబోతున్నాను. నువ్వు నా కాళ్ళని గొలుసులతో కట్టేసి వీడు జీవితంలో బయటికి రాలేడన్న కాన్ఫిడెన్స్తో నన్నొక్కడినే వదిలేసెళ్ళావు. నువ్వు చేసిన తప్పేంటంటే నాకు సరిగ్గా భోజనం పెట్టకపోవడం. నువ్వు భోజనం పెట్టకపోయేసరికి నా బాడీ వీక్ అయిపోయి నా కాళ్ళకున్న గొలుసులు ఈజీగా వచ్చాయిరా. నేనిప్పుడే బయటకు వస్తున్నా. నువ్వెవరో తెలుసుకొని నీ అంతు చూస్తాను. గుడ్ బై. ఇదేంటి, సిద్ధు తప్పించుకోవడం ఏంటి? నో, ఇప్పుడు గనక వాడు తప్పించుకున్నాడంటే నా కూతురి జీవితం నాశనమైపోతుంది. నేను పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. వీటి వల్ల మళ్ళీ లేనిపోని చర్చ మొదలవుతుంది. ఏది ఏమైనా వాడు బయటికి రావడానికి వీల్లేదు. సిద్ధు అక్కడి నుంచి తప్పించుకోకూడదు.
సిద్ధు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. తప్పించుకోకూడదు. సిద్ధు బయటకొచ్చేశాడు. ఇప్పుడు సిద్ధును పట్టుకోవడమైనా చెయ్యాలి, లేదా తనకి హాని జరిగేలా అయినా చెయ్యాలి. లేదంటే నా నందిని ఇబ్బందుల్లో పడుతుంది. ఎవరు ఏమైపోయినా సరే నాకు నా కూతురు ముఖ్యం. మిస్ అయిపోయాడు. వీడే అన్నమాట నన్ను కిడ్నాప్ చేసింది. రేయ్, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? చెప్పు చెప్పు, నీ ముఖం చూయించరా నాకు. సిద్ధు నా ఫేస్ చూసుంటే చాలా ప్రాబ్లం అయి ఉండేది. ఎలాగైనా సిద్ధుని పట్టుకోవాలి, వాడిని తప్పించుకోనివ్వకూడదు. ఎలాగైనా సిద్ధుని పట్టుకోవాలి. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు, తప్పించుకోనివ్వను. తప్పించుకున్నాడు. అసలు వీడెవడు? కార్నేమో నోట్ చేసుకుంటే బాగుండు. ఎస్, కార్నేమో నోట్ చేయాల్సింది.